నమస్కారం. వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులు అర్పించిన రాజకీయ పలు సంఘాల నాయకులు. భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన సందర్భాల్లో దేశంలోని అనేక రాజకీయ పార్టీలు మౌనం పాటించగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా ఖండించిందని తెలిపారు. ఇది అంబేద్కర్ సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబాటును చూపిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కొండ్రముట్ల గ్రామంలో మాల మహానాడు ఈపూరు మండలం అధ్యక్షులు పెనుమాల వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలను, ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తానని, ప్రతి మండలంలోని ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామాల్లో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఎడ్ల పందాల విజేతలకు కమిటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనగుంట్ల లీలావతి హాజరయ్యారు. ఎడ్ల పందాల విజేతలకు ఆమె బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్యంగా మరి అన్నయ్య వాళ్ళ ఫాదర్ నాన్నగారి పేరుతోటి మరి మక్కని శ్రీరామయ్య గారి క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి కూడా మక్కెన మల్లికార్జున అన్నయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇక్కడ మనకి ఎడ్ల పందాలకి వచ్చిన అన్నదాతలందరికీ కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే రైతు వచ్చినా రాకపోయినా ఎంతో చక్కగా రైతులందరికీ ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకునేటువంటి, ఎందుకంటే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి ఈ పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి రైతన్నలందరూ కూడా ఆనందంగా వీటిని వీక్షిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు. అలాగే రైతన్నలకి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి 2000 కేజీల బరువుని, అలాగే ఎడ్ల జతకి మరి ఆంజనేయ గారు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొదటి ప్రైజ్ 1,25,000, అలాగే రెండో ప్రైజ్ ₹1,00,000, అలాగే మూడో ప్రైజ్ 75,000 ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే రైతులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోటి మంచిగా పంటలు పండుతూ ఎంతో మందికి మీరు అన్నదాతలుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్నంలో అంబేద్కర్ జయంతి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు మాట్లాడుతూ, గతంలో అంబేద్కర్ జయంతులకు ఈ సంవత్సరం జరిగే జయంతికి ఒక ప్రత్యేకమైన రాజకీయ అంశం దేశంలో శక్తి జరుగుతుందని, కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సమూల మార్పులు చేసి మనువాద సిద్ధాంతాల ప్రాతిపదికంగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ రోజున భారత రాజ్యాంగాన్ని, భారతదేశ పౌరులని, దేశ సమైక్యతను, సమగ్రతనే కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని కొనియాడారు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 139వ జయంతి సందర్భంగా 130 సందర్భంగా ఈ రోజున అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు వారికి ఘనంగా నివాళులర్పించి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఏఐసిసిటియు, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ గారికి మరి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతులకి ఈ రోజున జరుగుతున్నటువంటి జయంతులకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగాను, అలాగనే పాలకవర్గం భారత రాజ్యాంగాన్ని మరలా తిరగరాల్సి మనువాద
విధానాన్ని ఈ దేశంలో అమలుపరచాలనే ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్ధంతి సభను జరుగుతుంది. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతినింపున్నారని, అదే అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని మీ అందరికీ కూడా తెలియపడుతూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మా నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలుపుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నష్టపేట రోడ్డులోని ఆయన విగ్రహానికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం ఈపూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ భారతదేశంలో కన్నా ముద్దుబిడ్డల్లో అత్యంత ముఖ్యుల్లో వారు ఒకరు. బడుగు బలహీన వర్గాల కోసం, కుల వివక్షత కోసం, వారు కుల నిర్మూలన కోసం వారు పాటుపడ్డ విధానం చూస్తే మనం ఎంతో వారిని ఎన్నో తరాలు గుర్తించుకోదగ్గ వ్యక్తి. ఎందుకంటే సమాజం ఎప్పుడైతే వివక్షతకు గురవుతుందో అప్పుడు అభివృద్ధిని నోచుకోదు. ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ మన వ్యవస్థను బాగు చేయాలని వారు ఎంతో కలలు కన్నారు. ఆ కలలు కన్న ప్రకారమే వారి భారత రాజ్యాంగాన్ని అధ్యక్షులుగా, భారత రాజ్యాంగ నిర్మాతగా వారికి అవకాశం దొరికి ఈరోజు ఇన్ని ఫలాలు బడుగు బలహీన వర్గాలు పొందుతున్నారంటే వారు చేసిన కృషిని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజున భారత ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా బీజేపీ గవర్నమెంట్ విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసిన కృషిని కానీ ఎక్కడ కూడా తక్కువగానే చూసింది. ఎందుకంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు వారి యొక్క అంబేద్కర్ గారి యొక్క నినాదాలు కానీ, ఆ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను వినుకొండలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నష్టపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజలకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా మనం అందరం కూడా ఈ రోజున కూటమి నేతృత్వంలో, ఎస్సీ నాయకుల నేతృత్వంలో, గౌరవ పెద్దలందరి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారతదేశం ఈ రోజు ఇంత పటిష్టంగా, ఇంత అభివృద్ధి పదంలో ముందుకు పోతుందంటే ఒకే ఒక కారణం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలన ఈ రోజున భారతదేశం ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఈ రోజున మనం పటిష్టంగా ఉన్నామంటే ఆయన రాజ్యాంగం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నో కష్ట నష్టాలు కూర్చున్నటువంటి ఆయన జీవితాన్ని భవిష్యత్ తరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈ దేశంలో అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు ఉన్నప్పటికీ అందరూ ఏకీకృతంగా ఉన్నారంటే అది రాజ్యాంగం ఒక విశిష్టత. దాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి మేధస్సు, దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. భవిష్యత్ తరాలు కూడా తప్పనిసరిగా అంబేద్కర్ గారిని ఒక మహానుభావుడు, ఒక దేవుడుగా కొలుస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ గారు ఏ మతానికో ఏ కులానికో సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశ సంపద. అంబేద్కర్ గారు అంటే ఈ భారతదేశానికే ఒక సంపద లాంటి వాడు. సంపద సృష్టికర్త అనేటువంటి అంబేద్కర్ గారిని మనం ఆచరణలో తీసుకోవాలి. ఈ రోజు ఒకసారి చూడండి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈనాటి బీజేపీ ప్రభుత్వం వరకు కేంద్రంలో ఎవరున్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని అమలుపరచబట్టే మనం ఈ విధంగా బలిష్టంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ వినుకొండపట్నం మాల మహానాడు అధ్యక్షుడు రాయల చిన్న ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండపట్నంలోని R&B గెస్ట్ హౌస్ పక్కన గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ
సలహాదారుడు ఇస్రాయేలు పట్నమాల మహానాడు అధ్యక్షులు రాయని చిన్న మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మాల మహానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, పట్నంలోని ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. జై భీమ్, జై మాల. ఈరోజు దళితులకు నిజమైన పండుగ రోజు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ రానున్న రోజులలో అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని మాలమాడు కమిటీ తరఫున తెలియజేసుకున్నాను. జై భీమ్. ఈరోజు మనం చేసుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భూలోక దేవుడు. మనం ఈ రోజున మనం ఇక్కడ స్వతంత్రంగా వచ్చి ఈ మైకు తీసుకుని మనం మాట్లాడగలుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం ఎంతో పోరాడారు. అంతకుముందు మన ముడ్డికి తాటాకు సంఘం ముంత కట్టుకుని తిరిగే రోజుల్లో ఉన్నాయి. ఆ రోజులు మనం ఎంతో కష్టకాలంలో ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవన్నీ గుర్తించి అవి సొంతంగా అనుభవించాడు. అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుంటున్న రోజుల్లో మంచినీళ్ళు కూడాను కనీసం ఎదుటి వాళ్ళ ఆయ వచ్చి కోస్తే తాగిన పరిస్థితి, అలాగే బయట కూర్చొని చదువుకునే పరిస్థితి, అలాంటివన్నీ కూడా అనుభవించి ఒక రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కత్తెర షాపుకి వెళ్తే కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కత్తెర షాపులో పక్కన పెట్టి దూడకి బొచ్చు కత్తిరించిన రోజులు అవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుభవించేవాడు. కాబట్టి మన భవిష్యత్తులో మన వాళ్ళకి, మన బడుగు బలహీన వర్గాలకి ఎలాంటి జరగకూడదనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ మన కోసం తల్లి పిల్లల్ని, భార్య బిడ్డలను కూడా వదులుకొని ఎన్నో కష్టాలను అనుభవించి మనకు మంచి ఫలాలు అందించాడు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వినుకొండలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల మార్గదర్శకత్వంలో హార్ట్ అండ్ మైండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లదిమ్ము కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు రాజ్యాంగ రచనకు సరైన వ్యక్తిగా బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఎంచుకొని ఆ బాధ్యత అప్పగించారన్నారు. అనంతరం సమాజ ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వ ఆసుపత్రి, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ప్రశంసిస్తూ వారికి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. Today on the occasion of Shri Baba Saheb Ambedkar birthday, we are here to celebrate his legacy. He's a tall leader. He's not only a leader for India, he's a leader for the whole world. He's written the Constitution of India. The Constitution means how he should behave, how I should behave, how the Chief Minister should behave, how the Prime Minister should behave. Everything Baba Saheb Ambedkar has already written in the Constitution. That's why he is the leader of India. So when the British were in India, they were looking for somebody to write the Constitution for India before giving the independence. Because without the independence, without the Constitution, there is no independence. So they selected Baba Saheb Ambedkar. They made him the leader of the Constitution. He consulted with lots of different people in India. India has lots of languages, lots of cultures, lots of caste system, lots of religions. He made sure everyone is well represented in the Constitution, and at the same time, he had the courage and he had the kindness to include the downtrodden people and give them some special rights, because downtrodden people in India with the British rule were always behind economically, socially and in business wise. So Baba Saheb Ambedkar made sure the downtrodden people got the reservations in the Constitution. That's why he is the leader. I am very grateful to be here, because when I'm in Australia in my free time, what I do is research about Baba Saheb Ambedkar's history, how he read and where he went, how he developed that mindset. So for everybody in Vinukonda and also Andhra Pradesh, please do pay attention to Baba Saheb Ambedkar's history, and also whenever there is an opportunity, please pay respects, because without him there is no India, without him there is no Constitution of India, without Constitution there are no rights for any of us here, without Constitution there is no right for me, there is no right for him, there is no right for
Prime Minister of India as well. Jai Baba Saheb Ambedkar. వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి విచ్చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం మహతి మాట్లాడుతూ మహానుభావుడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను భారత రాజ్యాంగ పితామహుడు అని, స్వాతంత్ర తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదీ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా యూపూరు శాఖ గ్రంథాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపూరు గ్రామ పెద్దలు, గ్రంథాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మీసాల ప్రసాద్, సభ్యులు బెల్లంకొండ సైదులు, బొల్లా సుబ్బారావు, నంబూరి మోషే, హనుమంతు, వెంకటేష్, ఉపాధ్యాయులు దేవతి సుబ్రహ్మణ్య వరప్రసాద్, ఉప్పెనబోయిన వెంకటరత్న, దేవతి స్వరాజ్, పాఠశాల విద్యార్థులు, గ్రంథాలయ అధికారి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ నాయకులందరికీ కూడా పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలండి. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి మంచి చెడులు ఆలోచించి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ముసాయిదీ కమిటీని ఏర్పరచుకొని ఆ ముసాయిదీ కమిటీ అధ్యక్షుడిగా నిర్మాతగా ఉండి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దిక్సూచిగా ఉండే ఒక రాజ్యాంగం రచించడం జరిగింది. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావి అనడానికి ఎంతకంటే ఇంకొక ఉదాహరణ అవసరం లేదు. అందరూ సమానమే, అందరికీ ప్రాథమిక హక్కులు ఉండాలి, ఆయా సూత్రాలు ఉండాలి, అందరూ అలానే అవలంబించాలి. కష్టాలు వస్తుంటే పోతుంటాయి, పేదరికం వస్తుంటే పోతుంటుంది, కానీ చట్టం ముందు అందరూ సమానులే, ఈ చట్టం అందరికీ ఒకటే, దేశం మొత్తానికి ఒకటే అని చాటి చెప్పినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా మరొకసారి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన పంచాయతీ ఆఫీస్ నందు జరుపుకున్నందుకు ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అందరూ తదితరులు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ప్రపంచ మేధావి భారతరత్నం అంబేద్కర్ గారి ఆశయాల్ని అందరిలో బయలుపరచాలి అనే ఒక నిదర్శనంతో మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర యావత్తు కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రపంచ మేధావిగా ఎదిగి అన్ని రాజ్యాంగాల్లో కల్లా ఒక గొప్ప భిన్నమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత పొంది మన రాజ్యాంగానికి స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం అనే విధి విధానాలు, ఆదేశ హక్కులు, సూత్రాలు కనిపెట్టి ఈరోజు మనం ఒక దిశానిర్దేశం, ఒక జీవనం సాగిస్తున్నామంటే ఆ రోజు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనం పాటిస్తూ అందరూ కూడా దేశ పౌరులందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం పొందాలని చెప్పేసి, జీవనం సాగించాలని చెప్పేసి, ధనిక పేద అనేది వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా సమానత్వంగా ఉండాలని చెప్పేసి ఆ మహానుభావుడు మనకి ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం మన భవిష్యత్ తరాలకు కూడా అందిస్తూ ఇలానే జీవనం సాగించాలని చెప్పేసి కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని ఈపూర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి మన దేశం మొత్తం కూడా ఇప్పుడు దాదాపు 120 కోట్ల మంది కూడా ఎలా మలుచుకోవాలి, అది యొక్క విధులు ఏంటి, హక్కులు ఏంటి అనేది మనం పొందుపరుచుకొని అప్పుడు రాజ్యాంగంలో వాటన్నిటి కూడా మనం ఈరోజు పాటిస్తున్నామంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు అందరం కూడా అన్ని కులాలు, మతాలు కూడా కలిసి అందరికీ సమాన హక్కులు కల్పించి భారతదేశంలో మనం ఎలా బతకాలి అంటే ఎలా నడుచుకోవాలి, ఎవరెవరి హక్కులు ఏంటి, ఎవరెవరి విధులు ఏంటి అనేది అధికారులు కానీ ప్రజలు కానీ ఎవరి హక్కులకి భంగం కలగకుండా అందరికీ సమానంగా ఈ వ్యవస్థను రూపొందించినట్టు అంబేద్కర్ గారు భారతదేశంలోనే
మంచి మేధావి, అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మంచి మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అది అంబేద్కర్ గారు మన దేశం నుంచి ఉన్నందుకు అందరికీ గర్వకారణం. ఈ అంబేద్కర్ గారి ఆశయాలను తెలుగుదేశం పార్టీ ఎక్కడ అన్ని చోట్ల అంబేద్కర్ గారి ఆశయాలను పురస్కరించుకొని వాళ్ళ యొక్క ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది అందరినీ కోరుకుంటూ. పట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర విద్యార్థి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు దేశం మొత్తం కలిసి సమరస్యంగా ప్రజలు ఉంటున్నారు అన్న, వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్న, అనేక రకాల వర్గాల ప్రజలు ఉన్నతమైన జీవనం సాగిస్తున్నారు అంటే దానికి కారణం ఆయనే అని, దేశ ప్రజలకు కనబడిన భరోసా ఆయన రాసిన రాజ్యాంగం అని, ఈ రోజు నిజమైన పండుగ అని రాష్ట్ర విద్యార్థి యువసేన నాయకులు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ముందు ఉంటుందని బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నష్టపట్ట రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా సురేష్ మాల సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ పుట్టినరోజు విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కులాలకి మతాలకి అతీతంగా అందరూ వచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరూ పైకి రావాలనే ఉద్దేశంతో మరి లా చదువుకొని రాజ్యాంగాన్ని నిర్మించి ఈ విధంగా ఉంటే బడుగు బలహీన వర్గాలు సమాజంలో మంచిగా ఉంటారు, అందరూ గౌరవించబడతారు. ప్రతి ఒక్కళ్ళు విద్య ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నప్పుడే సమాజంలో వాళ్ళకి మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్లు, ఇంజనీరింగ్లు కావాలి, అప్పుడే ప్రజలందరూ బాగుంటారు, సమానత్వం వస్తుందని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందరికీ మేలు చేసినటువంటి మహానుభావుడు. ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే మరి ఆయన యొక్క త్యాగ ఫలం, కృషి ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఫలితాలు. వినుకొండ పట్టణంలోని పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహ కమిటీ అధ్యక్షులు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎనుగుల నాగేశ్వరరావు అధ్యక్షతన 21వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల మేలు జరిగే విధంగా రూపకల్పన చేశారని, అందులో భాగంగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే పరిపాలన కొనసాగిస్తున్నారని, నేటి యువతరం రానున్న రోజుల్లో అంబేద్కర్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇంతటితో వేళాన్ని సమాప్తం. తిరిగి రేపటి వేళానిలో కలుసుకుందాం. నమస్కారం.